Yes, good afternoon. Last class we have discussed about two commands and what are those? First one is tr, next one is t command. Okay, na? T command and then sed. Okay, na? Sed. Just to recall it and now t command. Yes, what is the meaning of t command? What is the meaning of t command? Simply a t command is a bidirectional command. Okay, na? It can perform more than one operation at a time. That means it can perform more than one operation parallelly, nothing but concurrently. It shows output, and then every it shows output parallelly. That output is stored in another file. Okay, na? So that is about our T command. Last as we have discussed it practically. Next one, sed command. Here sed stands for stream editor. Sed stands for stream editor. This is a most powerful Unix filter. Okay, na? It can perform more than one task. Simply it can perform more tasks on file like find, replace, insert or delete something. We can perform anything. Here syntax is sed, here option, script, input file. Okay, practical గా చూసామండి. For example, I am creating one file, that is file name is file అండి. Okay, with along with some text. Unix is great, some Unix is open source, Unix is free, something this text. So I want to replace in the place of Unix Linux అండి. యూనిక్స్ ప్లేస్లో నా కంటెంట్లో ఎక్కడైతే యూనిక్స్ ఉందో అక్కడ నేను లైనక్స్ అని సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ కమాండ్ యూజ్ చేద్దాం? సెడ్ కమాండ్. ఓకేనా? సెడ్ హియర్ ఎస్ ఆప్షన్. ఓకేనా? సో యూనిక్స్ ఏమిటండి యూనిక్స్ లైనక్స్ రాసామనుకోండి, ఎక్కడైతే నా టెక్స్ట్లో యూనిక్స్ ఉందో ఓకేనా అక్కడ లైనక్స్ సబ్జెక్ట్ అవుతుంది. నిన్న చూసామండి అట్లా. ఓకేనా? నెక్స్ట్ వన్ డిలీట్. మరి ఏ విధంగా డిలీట్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ ఫిఫ్త్ లైన్ అండి. ఐ వాంట్ డిలీట్ కంప్లీట్ ఫిఫ్త్ లైన్. సో హౌ కెన్ వీ రైట్? సో సెడ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లైన్ డిలీట్. ఓకేనా? డి ఈజ్ మై ఆప్షన్, డిలీట్ ఫైల్ నేమ్. సో ఈ విధంగా రాస్తే నా కంటెంట్లో ఫిఫ్త్ లైన్ ఏదైతే ఉందో, నా ఫైల్లో ఏదైతే ఫిఫ్త్ లైన్ ఉందో ఆ ఫిఫ్త్ లైన్ డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ లాస్ట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ 1000 లైన్స్ అండి. సో ఐ వాంట్ టు డిలీట్ 1000th లైన్. అయితే ఇప్పుడు 1000 లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని రిమూవ్ చేయాలనుకోండి. సో ఐ కెన్ యూస్ దిస్ సింటాక్స్. ఓకేనా? అదిగోండి. ఓకేనా? $D $D option indicates last line. ఓకేనా? కదండి. నౌ ఎస్ వాట్ ఈస్ దిస్? సో సింప్లీ ఐ వాంట్ టు డిలీట్ ప్యాటర్న్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా టెక్స్ట్లో లేదా నా ఫైల్లో సంథింగ్ ఎక్కడైతే ఏబిసి ఉందో లేదా నాగులని ఉందో ఆ లైన్ని మాత్రమే రిమూవ్ చేయాలనుకోండి. సో ఐ వాంట్ ఇప్పుడండి ఐ కెన్ యూజ్ దిస్ సింటాక్స్ సెడ్ ప్యాటర్న్. నథింగ్ బట్ ఏ టెక్స్ట్ ఉన్న లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ లైన్ ఇక్కడ రాస్తారు, డి రాస్తారు, ఫైల్ నేమ్ రాస్తారు. సో సింపుల్గా ఆ కంప్లీట్ లైన్ అనేది రిమూవ్ అవుతుంది. నిన్న చూసామండి ఇక్కడ దాకా. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెడ్ కమాండ్. ఓకేనా? అదండి స్ట్రీమ్ ఎడిటర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, ప్రాబ్లం లేదండి. నా టుడే అవర్ టాపిక్ ఈజ్ AWK కమాండ్ అండి. AWK కమాండ్. ఓకేనా? సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ టాపిక్ అండి. దిస్ ఇస్ అవర్ లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఫోర్త్ యూనిట్. ఈ టాపిక్ చూస్తే మనకి ఫోర్త్ యూనిట్ అయిపోతుంది. కొంచెం పెద్ద టాపిక్ అండి. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఇన్ అవర్ ఫోర్త్ యూనిట్. దిస్ ఈజ్ అవర్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ టైప్ అండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, డైరెక్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్ అండి. సో వన్ ఆఫ్ యువర్ సెట్స్ రైటింగ్ దిస్ క్వశ్చన్. ఓకేనా? మీ 4 సెట్స్లో ఏదో ఒక సెట్ వాళ్ళు ఈ క్వశ్చన్ని 8 మార్క్స్గా రాయిపోతున్నారు. ఓకేనా? అదండి 8 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. 2 మార్క్స్ జస్ట్ డెఫినేషన్ అడుగుతాడు. ఓకేనా? అదే 8 మార్క్స్ అడిగితే అందుకు ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో ఒక సెట్లో కంపల్సరీగా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదే ప్రీవియస్ పేపర్ సెర్చ్ చేస్తే మీకు ఇది కంపల్సరీగా మీకు ఏదో ఒక సెట్ దొరుకుతుంది. ఎస్, AWK కమాండ్. హియర్ AWK కమాండ్ ఈజ్ మోస్ట్ పాపులర్. దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి. ఇది మన కమాండ్ మాత్రమే కాదు,
దీన్ని మనం ఒక లాంగ్వేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ లాంగ్వేజ్. విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అన్నా లేదా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా ఒకటే. ఓకేనా, సింప్లీ మీరు ఈ ఒక చిన్న ఏడబ్ల్యూకే కమాండ్ని ఏం చేయవచ్చంట, ఒక లాంగ్వేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం దీని గురించి. హియర్ ఏడబ్ల్యూకే స్టాండ్స్ ఫర్ AHO, ఎహో, వెయిన్బర్గ్, కెర్న్గన్. సో దీస్ త్రీ ఆర్ ఆథర్స్ అండి, సైంటిస్ట్స్. ఎహో, వెయిన్బర్గ్, కెర్న్గన్. These three persons are authors అండి. Who developed దీస్ కమాండ్ AWK. ఈ ముగ్గురు కలిసి డెవలప్ చేశారండి. ఓకేనా, అందుకోసమే ఈ ముగ్గురు పేరు మీద ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ లెటర్స్ మీదే ఆ కమాండ్ నేమ్స్ పెట్టేశారండి. ఓకేనా, ఆ కమాండ్ నేమ్ని పెట్టేశారనమాట. ఓకేనా, సింప్లీ AWK స్టాండ్స్ ఫర్ ఎహో, వెయిన్బర్గ్, కెర్న్గన్. ఓకేనా, these three persons were involved to develop these most powerful command, that is AWK. అర్థమైందా? This AWK command is used as scripting language. ఓకేనా, used as scripting language or programming language. Why? ఎందుకు ఈ కమాండ్? ఓకేనా, this command is using for manipulating data and generating reports. Yes, what is the meaning of this? చెప్పగలరా? What is the meaning of this? Manipulating data and generating records. Yes, what is the meaning of this? ఎవరికి తెలిస్తే చెప్పండి. The main use of this AWK command is to generate reports and manipulate the data. అంటే మీనింగ్ ఏంటి? అదే మెయిన్ యూజ్ అండి. చెప్పండి. Make changes in the data. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఫైల్ ఉందండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ DBMS చేస్తున్నారు కదా, క్వైరీస్ రాస్తున్నారా, ఆ క్వైరీస్ అన్ని కూడా దీంతో రాసుకోవచ్చు అండి. ఆ క్వైరీస్ అన్నిటిని మీరు AWK కమాండ్తో రాసుకోవచ్చు. చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి SQL కమాండ్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకేనా, ఆ టేబుల్ పేరు ఏమిటంటే EMP. ఇప్పుడు మనం యూజ్ చేస్తే కూడా అదే. ఓకేనా, ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం, ఆ టేబుల్ మీద క్వైరీస్ రాద్దామండి యూజింగ్ AWK. ఓకేనా, yes, simply for example I have one file that is emp.txt. ఓకేనా, EMP అనే ఒక ఫైల్ ఉందండి. దట్ EMP ఫైల్ there are 8 persons ఉన్నారండి. 8 persons, ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFG సంథింగ్ 8 persons ఉన్నారు. ఎంప్లాయీ నేమ్, ఓకేనా, ఎంప్లాయీ జాబ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ లొకేషన్, ఇట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, నా ఓపెన్ అవర్ టెర్మినల్. ఒక టేబుల్ని క్రియేట్ చేశాను నేను. ఎస్, ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మై టేబుల్ నేమ్ ఈజ్ క్యాట్, మై టేబుల్ నేమ్ ఈజ్ EMP చెప్పాను కదా. ఎస్, emp.txt ప్రాక్టికల్ చెప్తాం చూడండి. అదిగోండి, ఐ హ్యావ్ వన్ ఫైల్ with name emp.txt. in this employee table some data ఉందండి. ఆ డేటా ఏమిటి అంటే అదిగోండి, ఎంప్లాయీ నేమ్. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఎంప్లాయీ నేమ్, ఓకేనా, జాబ్ రోల్, ఇక్కడ చూడండి జాబ్ డిజిగ్నేషన్ అనమాట. ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ, హియర్ శాలరీ అండి, వాళ్ళ శాలరీ. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటారు? ఒకసారి జాగ్రత్త చూస్తే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్. మరి ఎంతమంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కదా, 8 రికార్డ్స్. సో సింపుల్ ఇది నా డేటా. ఇప్పుడు నాకేం కావాలంటే, అమ్మ నేను చెబుతున్నా ఇది కాదు, SQL గురించి, DBMS గురించి. నౌ ఐ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ శాలరీ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో అజయ్ శాలరీ ఓన్లీ చెప్పండి. ఏ విధంగా రాస్తారు? సెలెక్ట్ స్టారా salary. Yes, select salary from EMP where e name equal to Ajay. అంతేగా, అంతేనా? Yes sir. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎంప్లాయీ నేమ్ అజయ్ రాసుకోవచ్చు, లేదా
అంతే. ఎంప్లాయీ నేమ్ అజయ్. మేనేజర్ రాసామనుకోండి ముగ్గురికి వస్తాయి. అకౌంట్ రాసామనుకోండి నలుగురు వస్తాయి. అట్లా కాదు ఓన్లీ అజయ్ అనుకున్నాం ఓన్లీ 45,000 మాత్రమే వస్తుంది కదా! అంతేగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ ప్యూన్ శాలరీ నాకు కావాలండి. ప్యూన్ అంటే ఈ టేబుల్‌లో ప్యూన్ ఎవరున్నారో నాకు కావాలి. ఇప్పుడేం రాస్తారు క్వెరీ? ఈ టేబుల్‌లో ప్యూన్ ఎవరో నాకు తెలియాలి. చెప్పండి ప్యూన్స్ ఎవరెవరు ఉన్నారో నాకు తెలియాలి. అయ్యేం సెలెక్ట్ రాస్తారు? డిజిగ్నేషన్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ జావా. డిజిగ్నేషనా? నో. నాకు ప్యూన్స్ ఎవరెవరు ఏ నేమ్‌తో ఉన్నారో కావాలి. క్వెరీ ఒకసారి చూడండి మళ్ళీ. చెప్పండి. నాకు ఈ టేబుల్‌లో ఎవరెవరు ప్యూన్స్ ఉన్నారో కావాలి. ఎవరెవరు అంటే వాళ్ళ పేర్లు కావాలి. చెప్పండి. సెలెక్ట్ సెలెక్ట్ ఈ నేమ్. yes exactly. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిజిగ్నేషన్ ఈక్వల్ టు ప్యూన్. అంతేగా వేర్ డిజిగ్నేషన్ ఈక్వల్ టు ప్యూన్. నాకు రిజల్ట్ ఏం వస్తుందండి? అది కూడా ఇద్దరున్నారు. తరుణ్ ఒకడు యాజ్ వెల్ యాజ్ సునీల్ ఒకడు కదా! అంతేగా? అట్లాగే రాసేది. దట్ ఈస్ అబౌట్ అవర్ ఒరాకిల్ కమాండ్స్. నథింగ్ బట్ ఏంటంటే ఎస్క్యూఎల్ కమాండ్స్. సేమ్ యాజ్ మనం ఇక్కడ విత్ ది హెల్ప్ ఆఫ్ అదిగోండి విత్ ది హెల్ప్ ఆఫ్ AWK కమాండ్ we can perform that type of operations. ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఏమంటామంటే హియర్ మ్యానిపులేట్ డేటా అండ్ జనరేటింగ్ రిపోర్ట్స్ అంటామండి. సో సింప్లీ the main objective of AWK command is manipulate the data as well as generate the required reports. Okay na? This is about our AWK command. Okay na? Here one more great feature of AWK is here there is no compilation అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ని మనం ఏం చేయాలి? ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఏం చేయాలి? సీలు కానీ సి ప్లస్ కానీ జావా సంథింగ్ ఎక్కడైనా కానీ కంపైల్ చేయాలి కదా. బట్ హియర్ ఏడబ్ల్యూకే కమాండ్ నథింగ్ బట్ ఏడబ్ల్యూకే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మనం కంపైల్ చేయని అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ కమాండ్ అండ్ దెన్ ఎంటర్. అదేమి ఇస్తుంది? కంపైలేషన్ ఏం జరగదండి. డైరెక్ట్గా మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో ఎర్రర్స్ ఏమి లేకపోతే డైరెక్ట్ ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ డైరెక్ట్గా జనరేట్ అవుతుంది. ఓకేనా అండి. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ అవర్ AWK కమాండ్. ఓకేనా అదండి. సో సింపుల్ హియర్ AWK కమాండ్ allows some variables, functions, ఓకేనా, some operators అండి. సో మనం లాంగ్వేజ్ నార్మల్ సి ప్లస్ యాజ్ వెల్ జావా సంథింగ్ పైథాన్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము ఏంటంటే వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం, ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఆపరేటర్స్ మీన్స్ లాజికల్ ఆపరేషన్స్ అండి. ఓకేనా, లాజికల్ ఆపరేటర్స్. సో ఆ లాంగ్వేజ్లో మనం ఏ విధంగా అయితే ఫంక్షన్స్ కావచ్చు లేదా సంథింగ్ వేరియబుల్స్ కావచ్చు ఆపరేటర్స్ ఏ విధంగా అయితే యూజ్ చేసుకున్నామో మనం ఈ AWK కమాండ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూద్దాం ఎట్లా ఎగ్జాంపుల్స్. ఓకేనా, సో సింప్లీ AWK కమాండ్ యూజెస్ సమ్ వేరియబుల్స్, ఓకేనా, ఫంక్షన్స్, ఆపరేటర్స్ వీటన్నిటిని అలౌ చేస్తుందంట. అదండి, అర్థమైందండి. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చెబుతానండి. హియర్ AWK కమాండ్ స్టాండ్స్ ఫర్ అహో, వెయిన్బర్గ్, కెయిన్గన్. These three persons, these three authors, these three scientists are ఈ ముగ్గురు కలిసి AWK command was developed. These three persons involved to develop most powerful command, that is AWK. Then introduction. Well, what is the main use? The main use of AWK command is manipulate and generate the reports. Okay, then AWK command used as scripting language or programming language. Okay, it requires no compilation. AWK command requires no compilation, as well as AWK command allows variables, operators, as well as functions. Then using these all we can create a simple program. Using this we can create a simple program using AWK command యూజ్ చేసి మీరు ఫంక్షన్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, సంథింగ్ ఏమిటంటే వేరియబుల్స్ కావచ్చు, వీటన్నిటిని యూజ్ చేసుకుని మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయవచ్చు అంట. ఎందుకు ఆ ప్రోగ్రామ్?
which is used to manipulate as well as generate the reports. అదండి, దిస్ is the brief introduction of our AWK command. Is there any doubts? ఇది మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లా ఉంటుందండి. ఓకేనా, చూద్దాం ఏమిటో. AWK, ఈజ్ దర్ ఎనీ డౌట్స్ అండి? ఇక్కడ దాకా మనకి ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పండి. లేదు సార్. ఎస్, ఓకేనా. ఎస్, ఏమేమి ఆపరేషన్స్ చేస్తుంది ఇది మరి చూద్దాం. ఓకేనా, వాట్ ఆర్ ద మేజర్ ఆపరేషన్స్ ఏడబ్ల్యూకే? హియర్ ఏంటండి, సమ్ ఆపరేషన్స్ ఆర్ దేర్ అండి. ద మేజర్ ఆపరేషన్స్ ఆఫ్ ఏడబ్ల్యూకే కమాండ్స్ ఆర్, అది లిస్టెడ్. ఓకేనా, ఏమేమి చేసామంట? స్కాన్ లైన్ బై లైన్. అంటే మీనింగ్ ఏమిటి? ఏడబ్ల్యూకే కమాండ్ స్కాన్ అవర్ ఎంటైర్ ఫైల్ లైన్ బై లైన్. ఓకేనా, మనం ఏదైతే ఫైల్ మీద ఆపరేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఫైల్ ఇందాక చెప్పాము కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూకే కమాండ్ని ఈఎంపీ ఫైల్ మీద ఆపరేట్ చేశానండి. అది కూడా ఈఎంపీ ఫైల్ ఉంది, అది కూడా ఈఎంపీ ఫైల్. ఓకేనా, దీని మీద కనుక నేను ఏడబ్ల్యూకే కమాండ్ యూజ్ చేసినట్లయితే ఏం చేస్తుందంటే, ఇది ఏడబ్ల్యూకే కమాండ్ స్కాన్స్ ఎంటైర్ ఫైల్ లైన్ బై లైన్. దట్ ఈస్ అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆపరేషన్. ఓకేనా, మనం ఏదైతే ఫైల్ మీద అప్లై చేసామో ఆ ఫైల్ మొత్తం కూడా లైన్ బై లైన్ స్కాన్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ వన్, స్ప్లిట్స్ ఈచ్ ఇన్పుట్ లైన్ ఇంటూ ఫీల్డ్స్. ఇంకా ఏం చేయగలదంట, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా, ఇంకా ఏం చేయగలదంట, ఈ కంటెంట్ ఉంది కదా, సో ఈ కంటెంట్ మొత్తం లైన్ బై లైన్ స్కాన్ చేయగలదు, యాజ్ వెల్ యాజ్ స్ప్లిట్ ఈచ్ ఇన్పుట్ లైన్ ఇంటూ ఫీల్డ్స్. అంటే ఒక్కొక్క లైన్ని ఏం చేయొచ్చంట, ఫీల్డ్ లాగా కూడా కన్వర్ట్ చేస్తుందంట. ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి? మనకు కావాల్సిన అవుట్పుట్. ఓకేనా, సో ఈ ఒక్కొక్క లైన్ని అవుట్పుట్ లాగా కూడా కన్వర్ట్ చేస్తుందంట. నెక్స్ట్ వన్, కంపేర్స్ ఇన్పుట్ లైన్ టు ప్యాటర్న్. మరి ఇదేం చేయగలదంట, ఇంకా ఏం చేయగలదు చెప్పండి? మనం ఇచ్చిన ఇన్పుట్ని మన ఈ టెక్స్ట్ నథింగ్ బట్ ఈ డేటాలో ఉన్న డేటాతో కంపేర్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్ అవుట్పుట్ వస్తుందంట. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంథింగ్ ఇందాక ఏదో కమెంట్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, సెలెక్ట్ ఈఎంపీ శాలరీ వేర్ సంథింగ్ ఏంటంటే వేర్ ఏఎంపీ నేమ్ ఈక్వల్ టు అజయ్ అన్నారు. అక్కడ ఏం జరిగింది, ఆ టేబుల్ మొత్తం స్కాన్ కంపారిజన్ జరిగి ఎక్కడైతే అజయ్ అని ఉంది నేమ్ ఉందో ఆ అజయ్ యొక్క శాలరీ డిస్ప్లే అవ్వాలా. సేమ్ అదే విధంగా ఏంటంటే దాన్ని మనం ఏమంటాం, కంపేర్స్ ఇన్పుట్ లైన్ టు ప్యాటర్న్స్. లాస్ట్ వన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ లాస్ట్ వన్. హియర్ ద లాస్ట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ మ్యాచ్డ్ లైన్స్. సో అదండి, పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ మ్యాచ్డ్ లైన్ ఈ విధంగా చేస్తుంది. సో సింప్లీ టు జనరేట్ అవుట్పుట్ AWK కమాండ్ ఆపరేట్స్ ఇన్ దిస్ వే. ఫస్ట్ టైం చేస్తుందంట, ఒక్కొక్క లైన్ని స్కాన్ చేస్తుందంట. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ఫీల్డ్ లాగా స్ప్లిట్ చేస్తుందంట. నెక్స్ట్ వన్, మనం ఇచ్చిన ఇన్పుట్ని మన టేబుల్ నథింగ్ బట్ మన డేటా మొత్తం కంపారిజన్ జరిగి ఏదైతే మ్యాచ్ అయిందో అదే నాకు అవుట్పుట్గా ఇస్తుందంట. సో ఇన్ దిస్ AWK కమాండ్ ఈజ్ ఆపరేటెడ్. ఓకేనా, అదండి ఫస్ట్ వన్. ఏంటండి మీకు ఒక చిన్న 2 మార్క్స్ ఇట్లా ఇచ్చాయండి. హౌ AWK కమాండ్ ఈజ్ వర్క్ అన్నాడు అనుకోండి, ఈ 4 పాయింట్స్ రాసుకోవచ్చు. AWK command is a most powerful command. It can operate using these 4 steps. First one is scan file line by line, split input line into fields. Next one, compare inputs to patterns. Last one, perform actions on matched lines. అదండి. సో ఈ విధంగా ఏంటండి, ఈ విధంగా ఆపరేట్ అవుతుందంట లైన్ బై లైన్. మనం ఇచ్చిన డేటా మొత్తం ఒక్కొక్క లైన్ స్కాన్ అవుతుంది, ఆ తర్వాత స్ప్లిట్ చేసుకుంటుంది, ఆ తర్వాత కంపేర్ చేసుకుంటుంది. లాస్ట్ వన్, పర్ఫార్మ్ యాక్షన్ ఆన్ మ్యాచ్డ్ లైన్స్. ఈ విధంగా ఆపరేట్ అవుతుందండి. ఓకేనా, ఇన్ దిస్ వే అవర్ AWK కమాండ్ ఈజ్ ఆపరేటెడ్ టు జనరేట్ రిపోర్ట్స్. అర్థమైందా? చెప్పండి. మీరు చెబితేనే కదా నేను మూవ్ అవ్వాలా, లేకపోతే ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి, అర్థమయ్యేది. సో ఇన్ దిస్ వే అవర్ AWK కమాండ్ ఈజ్ ఆపరేటెడ్. ఓకేనా, ఎస్. ఇంకా ప్రాక్టికల్కి వెళ్దామండి, ఇంకా మాట్లాడరు. ఓకేనా, అమ్మ నెంబర్ 61 కనీసం మీరైనా మాట్లాడండి. మీరు కూడా మాట్లాడకపోతే ఇంక నేను చెప్పలేను క్లాస్. ఓకేనా, చైతన్య ఎలాగో సప్లీస్లో ఉన్నారు, కనీసం మీరైనా రెస్పాండ్ అవుతూ ఉంటే ఇంకా క్లాస్ ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. ఓకేనా,
ఎస్, ఎవరు రెస్పాండ్ అవ్వట్లా, మంచి పని. నౌ నెక్స్ట్ వన్, ఎస్, ఏడబ్ల్యూకే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం, ఓకేనా. ఏడబ్ల్యూకే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎస్, ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఫైల్స్, ఓకేనా. మేజర్లీ our AWK command used for transforming data files and also produce formatted reports. What is the meaning of these two? చెప్పగలరా? Mainly our AWK command is used for transforming data files, produce formatted reports. What is about transform data files అంటే చెప్పండి. మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఆ ఫైల్ ఒక మీనింగ్ఫుల్లో అరేంజ్ చేయడానికి మనం ఏడబ్ల్యూకే కమాండ్ యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫైల్ ఒకటి ఉందండి, ఆ ఫైల్లో సంథింగ్ డేటా ఉంది, ఆ డేటా మీకు ఏం అర్థం అవ్వట్లేదు, సంథింగ్ గజిబిజిగా సంథింగ్ ఎట్లాగో ఉందండి. ఇప్పుడు మీరేం చేయొచ్చు, దాన్ని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో ఆ డేటాని అరేంజ్ చేసినట్టయితే అది మీనింగ్ఫుల్గా కనిపిస్తుంది. మరి ఆ విధంగా మీనింగ్ఫుల్గా అరేంజ్ చేయడానికి మనం ఏడబ్ల్యూకే కమాండ్ యూజ్ చేయవచ్చు అంట. సెకండ్ వన్, ప్రొడ్యూస్ ఫార్మాటెడ్ రిపోర్ట్స్. ఫార్మాటెడ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. యూజింగ్ అవర్ ఏడబ్ల్యూకే కమాండ్ we can we can arrange we can arrange these data into some meaningful reports, okay. These two are major uses of our awk command, okay. Yes, next one, ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏడబ్ల్యూకే కమాండ్ ఏ విధంగా ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకుంటాం, ఓకేనా. మరి ఈ ప్రోగ్రాంలో ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూకే కమాండ్లో ఏమేమి యూజ్ అవుతాయి? హియర్ త్రీ థింగ్స్ ఉన్నాయండి. అవుట్పుట్ లైన్స్, ఫార్మాట్ అవుట్పుట్ లైన్స్. నెక్స్ట్ వన్ అర్థమెటిక్ అండ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ద లాస్ట్ వన్ ఈస్ కండిషనల్ అండ్ లూప్స్. ఆల్రెడీ చెప్పానండి. సో దీని యొక్క మీనింగే ప్రోగ్రామింగ్ కనెక్షన్, దీని యొక్క మీనింగే ఇదండి. ఏం చెప్పాను ఇక్కడ నుంచి చూడండి. ఏడబ్ల్యూకే కమాండ్ అలౌస్ వేరియబుల్స్, ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ అని చెప్పాము కదా, అదే ఇది, ఓకేనా. దాని యొక్క మీనింగే ఇదండి. సో సింప్లీ ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ యూజింగ్ యాజ్ AWK command is using as programming language, okay na. Some arithmetical and string operations, loops, conditions as well as formatted output lines, okay na. Using these three we can write these command as programming language, okay na. Simply awk command is using as programming, okay na, using as programming language, using these three. First one is format output lines, arithmetic and string operations. The last one is conditionals and loops. These all things are using our awk command, ఓకేనా. ఎందుకు ఈ మూడింటిని యూజ్ చేసి మనం ఏడబ్ల్యూకే కమాండ్ ఏం చేస్తున్నాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా యూజ్ అయ్యేటట్టుగా చేస్తున్నామండి, ఓకేనా. అండి దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి స్మాల్ థియరీ అబౌట్ అవర్ ఏడబ్ల్యూకే కమాండ్. అదండి, ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తే, ఓకేనా. మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేద్దామండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది 8 మార్క్స్, ఓకేనా. మీ సెట్స్లో ఏదో ఒక సెట్లో దీన్ని 8 మార్క్స్గా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేద్దాం, చూడండి, వినకపోతే మళ్ళీ వినండి. రిపీట్ చేద్దామా? చెప్పండి. Yes, sir. ఎస్, Yes, sir. ఓకే అండి. ఏడబ్ల్యూకే కమాండ్, ఓకేనా. ఏడబ్ల్యూకే కమాండ్ స్టాండ్స్ ఫర్ అహో Weinberg Kengan, okay. These three persons involved to develop our most powerful AWK command. This command is using as scripting language as well as programming language. Why this language? So why this AWK command? The main use of this AWK command is ఏంటండి, generate reports as well as manipulating data, ఓకేనా. అదండి. It requires no compilation time, no compilation, okay. Execute awk command, there is no need to compile this command, as well as this command allows use of variables, okay na, use variables, functions as well as logical operations, అదండి, okay. But how this awk command works? Using 4 steps. First one is when our awk command is executing,
దీస్ 4 స్టెప్స్ ఆర్ మస్ట్ అండి. ఆ 4 స్టెప్స్‌లో ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఫస్ట్ ఏంటి? ఇట్ స్కాన్స్ లైన్ బై లైన్. ఫస్ట్ నా టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ అండి. ఓకేనా? నా ఫైల్‌లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా లైన్ బై లైన్ స్కాన్ అవుతుంది. నెక్స్ట్ వన్, నాకు ఏదైతే ఆ లైన్ బై లైన్ డేటా ఉందో అవి మొత్తం స్ప్లిట్ అవుతాయి ఏంటండి, ఏ విధంగా ఫీల్డ్స్లోకి స్ప్లిట్ అవుతాయి అంట. నెక్స్ట్ వన్, మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ మనం ఏదైతే క్వైరీ ఇచ్చామో ఆ క్వైరీలో ఉన్న ఇన్పుట్ డేటాకి ఆ టేబుల్లో ఉన్న డేటాకి కంపారిజన్ జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమిటి అంటే కంపారిజన్ జరిగి మనకి ఏదైతే అవుట్పుట్ మ్యాచ్ అయిందో ఆ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది. పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆన్ మ్యాచ్డ్ లైన్స్, దాని మీనింగ్ అదేనండి. సో ఇన్ దిస్ వే అవర్ ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ ఆపరేటెడ్. నెక్స్ట్ వన్, మరి ఎందుకు ఈ ఏడబ్ల్యూకే కమాండ్ ఆల్రెడీ చెప్పాము. ఓకేనా? ఎస్, ఏడబ్ల్యూకే కమాండ్. ఓకేనా? AWK command using for transforming data files as well as generate formatted reports. మనకు కావాల్సిన రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఓకేనా అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేసి మీనింగ్ఫుల్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తామండి మెయిన్గా ఈ ఏడబ్ల్యూకేని. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఏమిటంట, ఏడబ్ల్యూకే కమాండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా యూజ్ అవ్వాలి అంటే ఏమేమి దాంట్లో యూజ్ అవుతాయి. సో దాన్నే మనం ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్షన్ చెప్పామండి. ఓకేనా? ఏడబ్ల్యూకే కమాండ్ అలౌస్ formatted format output lines, operators, those are arithmetic as well as string. Next one, several types of conditions, if conditions అండి. ఓకేనా? if else ఉన్నాయి కదా అవి if conditions as well as loops. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎట్లయితే వేరియబుల్స్ కానీ కండిషన్స్ కానీ లూప్స్ కానీ ఆపరేటర్స్ కానీ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో అవన్నీ ఏడబ్ల్యూకే కమాండ్లో యూజ్ చేసుకోవచ్చు అంట. వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఏడబ్ల్యూకే కమాండ్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదండి. ఇప్పుడు ప్రాక్టికల్ సెక్షన్లోకి వెళ్దామండి. సో కమింగ్ టు అవర్ సింటాక్స్ అండి. కమింగ్ టు అవర్ సింటాక్స్ ఆఫ్ అవర్ ఏడబ్ల్యూకే కమాండ్, ఇది జాగ్రత్తగా చూస్తే సేమ్ సింటాక్స్ని ఫాలో అవుతుందండి. చూద్దాం. ఏడబ్ల్యూకే స్పేస్ ఆప్షన్స్. ఓకేనా? ఆప్షన్స్ చూస్తామండి. ఆప్షన్స్, సెలక్షన్ క్రైటీరియా. ఓకేనా? సెలక్షన్ క్రైటీరియా ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ అండి. సెలక్షన్ మీకు ఏమి కావాలో రాస్తారు అక్కడ. సెలక్షన్ క్రైటీరియా. యాక్షన్ అంటే మీనింగ్ ఏంటి, ఏ విధంగా పర్ఫామ్ అవ్వాలి, ఏ విధంగా పర్ఫామ్ అవ్వాలో ఇక్కడ మొత్తం రాస్తారు. ఓకే, ఇది మొత్తం కూడా సెలక్షన్ క్రైటీరియా యాక్షన్, ఇది మొత్తం కూడా మనకి ఎట్లా ఉండాలి అంటే సింగిల్ కొటేషన్స్లో ఉండాలి. అండ్ దెన్ స్పేస్, మనం ఏ ఫైల్ మీద అయితే ఆపరేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఫైల్ రాస్తారు. అండ్ దెన్ అవుట్పుట్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన అది ఇక్కడ దాకా యాక్చువల్గా మన సింటాక్స్. ఓకేనా? మన సింటాక్స్ ఇక్కడ దాకేనండి. మీకు ఈ వచ్చిన ఇన్పుట్ ఏదైనా ఒక న్యూ ఫైల్లో స్టోర్ చేయాలనుకోండి, ఆల్రెడీ మీకు తెలుసు గ్రేటర్ దాన్ అవుట్పుట్ ఫైల్ రాస్తారు. ఇది రాసుకోవచ్చు, రాయకపోవచ్చు. సో మనం మెయిన్గా సింటాక్స్ ఇంతవరకేనండి. ఈ అవుట్పుట్ మనకు డిస్ప్లే అవుతుంది కదా, ఆ డిస్ప్లే అయింది ఇంకొక ఫైల్లోకి కాపీ అవ్వాలి అంటే గ్రేటర్ దాన్ అవుట్పుట్ ఫైల్ రాస్తారు, అంతే, ఇంకేమీ లేదు. ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇంకా చెప్పండి. చెప్పరు, ఎందుకు చెబుతారు? మీరు చెప్పరుగా, మనకు తెలిసిందే కదా. చెప్పరు అనమాట. నేను 2 minutes వెయిట్ చేసి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా? చూద్దాం. నా ఎగ్జాంపుల్లోకి వెళ్దామండి. దిస్ ఈజ్ అవర్ సింటాక్స్. నౌ కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్. అనుకునే ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నానండి. సింపుల్, ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ ఫైల్. ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి. ఓకేనా? అసలు మీరు ఏడబ్ల్యూకే కమాండ్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏముండాలి, ఒక ఫైల్ ఉండాలి. ఆ ఫైల్ మీద మాత్రమే ఆపరేట్ చేయాలండి. ఓకేనా? ఫర్ దట్ పర్పస్, అర్థమైందా? టు ఆపరేట్ ఏడబ్ల్యూకే కమాండ్ we must require one data file. ఓకేనా? to use AWK command we first create one data file. అది ఫస్ట్ అందుకోసం డేటా ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వీ కెన్ యూజ్ క్యాట్ ఆర్ వీ కెన్ యూజ్ v8 ఆర్ వీ కెన్ యూజ్ ex8, వాట్ ఎవర్ మేబీ, మీ ఇష్టం. ఓకేనా? ఏదో ఒక కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్ని ఫస్ట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇదిగోండి, యూజింగ్ క్యాట్ కమాండ్ ఐ ఆమ్ క్రియేటెడ్ వన్ file that is employee.txt. In that employee.txt I am
creating 8 employees: Ajay, Sunil, Varun, Amit, some intern Tarun, as well as Deepak, Sunil, సాత్విక్. సో ఈ 8 ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తున్నాను. 8 ఎంప్లాయీస్ విత్ ఏంటండి, జాబ్ రోల్, సమ్ డిపార్ట్మెంట్, యాజ్ వెల్ యాజ్ హిస్ శాలరీస్. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? ఈ ఎంప్లాయీ అనే ఒక చిన్న ఫైల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 columns, 8 rows, sir. 8 rows, 1, 2, 3, 4 columns. So first column is nothing but employee name, second column is nothing but job, okay na? Third column is nothing but a department, fourth column is nothing but his salaries, okay na? అదండి. సో ఈ విధంగా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ చూద్దాం, ఇంతవరకు క్రియేట్ చేద్దామండి. ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను నేను, ఓకేనా? లేట్ ఎందుకని టైపింగ్. అదిగోండి, నేను ఫైల్ని క్రియేట్ చేశాను. అదే ఆ ఫైల్. అక్కడ ఎంప్లాయీ రాశాను, ఇక్కడ ఈఎంపీ రాశాను, అంతే తేడా, ఓకేనా? అదిగోండి, డేటా ఈజ్ సేమ్. హియర్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ రాద్దామా? పర్లేదండి. ఎస్, ఓకే. ఈఎంపీ రాశాను, ఈఎంపీ.txt, ఓకేనా? సో సేమ్ డేటా అండి, సేమ్ డేటా నేను క్రియేట్ చేశాను. ఐఎమ్ క్రియేటెడ్ బై యూజింగ్ క్యాట్ ఆర్ఈఎక్స్ సంథింగ్ ఏదైనా, ఓకేనా? ఏదో ఒక దాంతో క్రియేట్ చేశానండి. సింపుల్గా టైప్ చేశాను అంతే, ఇదిగో ఇంతే. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూకే కమాండ్ని రాద్దాం, ఓకేనా? చూద్దాం. అదండి. నౌ నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ చూడండి ఒక్కసారి, ఏడబ్ల్యూకే కమాండ్ ఫస్ట్ యూజ్ చేశాను. ఏమిటంట, ఫస్ట్ ఏం చేయబోతున్నాను నేను, ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేశానుగా. ఇప్పుడు మీకు చిన్న డౌట్ అండి, నేనే ఎదుగోండి. సో ప్రాక్టికల్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒరాకిల్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ చూద్దాం. ఒరాకిల్ ఈజ్ నథింగ్ బట్ డిబిఎంఎస్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశానండి. క్రియేట్ టేబుల్ నేమ్ సంథింగ్ ఏదో క్రియేట్ చేశారు, మంచి పని. ఇప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవ్వాలి. వాట్ ఈస్ ద కమాండ్ ఇన్ అవర్ SQL? చెప్పండి. Select star from employee. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని టైప్ చేస్తే ఆ టేబుల్లో ఉన్న మొత్తం డేటా డిస్ప్లే అవుతుంది కదా. సేమ్ యాజ్ ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. సో నాకు ఏదో ఒక టేబుల్ ఆర్ సంథింగ్ ఫైల్ ఉందండి, ఆ ఫైల్లో ఉన్న మొత్తం డేటా డిస్ప్లే చేయాలనుకోండి, ఓకేనా? మొత్తం డేటా డిస్ప్లే చేయాలనుకోండి, ఒక యాక్షన్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఒక్కసేపు మీరు జాగ్రత్తగా చూస్తే, అదిగోండి సింటాక్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అదిగో ఈ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని ఏమంటాను నేను, యాక్షన్ అంటాను, ఓకేనా? సో ఐ వాంట్ టు డిస్ప్లే, అదిగోండి, ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ టోటల్ డేటా ఆఫ్ దట్ పర్టికులర్ ఫైల్, ఓకేనా? ఇక్కడ నేను సింటాక్స్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఈ విధంగా రాసుకోవచ్చు. ఏడబ్ల్యూకే, ఓకేనా? ప్రింట్. హియర్ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ అండి. మన సింటాక్స్లో యాక్షన్ ఉంది కదా, ఆ యాక్షన్, ఓకేనా? ఏడబ్ల్యూకే స్పేస్ యాక్షన్ టేబుల్ నేమ్ నథింగ్ బట్ ఫైల్ నేమ్. అదిగోండి, ఏడబ్ల్యూకే దిస్ ఈజ్ మై యాక్షన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఏమవుతుందంటే, నా టేబుల్లో నల్గొని ఇక్కడే రాసిన అవుట్పుట్ కూడా మీకు చూపించడానికి, నా టేబుల్లో ఉన్న మొత్తం డేటా యాజ్ టీ డిస్ప్లే అవుతుంది. సేమ్ యాజ్ అవర్ ఏంటండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎట్లానో, అదిగోండి ఇట్లా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో, సేమ్ అదే విధంగా ఈ ప్రింట్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుందండి. చూద్దాం, ఎగ్జిక్యూట్ చూద్దాం, చూడండి, ఓకేనా? ఏమవుతుందో అదిగోండి. సో ఇంతవరకు నేను కాపీ చేస్తున్నాను, ఓకేనా? నా ఓపెన్, అది మనం వచ్చిన టేబుల్ కూడా పైన పెట్టాను, మనం కంపేర్ చేసుకోవచ్చు ఈజీగా, ఓకేనా? నా ఎస్, టేబుల్ నేమ్ ఇది కాదుగా, ఈఎంపీని కదా, ఎస్ ఇదండి. ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఐ వాంట్ టు డిస్ప్లే టోటల్ డేటా ఇన్ దట్ పర్టికులర్ ఈఎంపీ ఫైల్. How we can write this AWK command? AWK space action print emp.txt file name. ఒక్కసారి ఎంటర్ చేద్దాం, చూడండి. As it is all data is displayed. చూడండి ఒకసారి పైన దాని కింద చూడండి, ఈఎంపీ టేబుల్ ఏదైతే ఉందో అది మొత్తం ఏడబ్ల్యూకే కమాండ్తో డిస్ప్లే చేసాము కదా. అర్థమైందా లేదా? చూడండి ఒకసారి. సో ఇన్ దిస్ వే AWK command is used to print all data in that particular file, that is EMP. అదండి, సేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP.
ఓకేనా, లీవ్ దట్. నా నెక్స్ట్ సింటాక్స్కి వెళ్దామండి. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ సింటాక్స్ ఇదేనండి. ఒకసారి నాకు కర్సర్ జాగ్రత్తగా చూస్తే నా ఇప్పుడు నాకు ఓన్లీ మేనేజర్స్ మాత్రమే కావాలండి. మేనేజర్స్, ఈ టేబుల్లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే కావాలి. ఓకేనా, ఒక్కసారి క్లియర్ చేస్తానండి. క్లియర్. నౌ క్యాట్ వాట్ ఈస్ మై టేబుల్ emp కంపేర్ చేయడానికి. ఓకేనా, emp.txt. ఎస్, ఇదండి నా డేటా. నౌ ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ మేనేజర్స్ అండి, ఓన్లీ మేనేజర్స్. ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. సార్ ఓన్లీ మేనేజర్ నేమ్స్. అవునండి, ఓన్లీ మేనేజర్ నేమ్స్ మాత్రం డిస్ప్లే అవ్వాలి. ఏ విధంగా రాసుకోవచ్చు అంట, ఏడబ్ల్యూకే దిస్ ఈజ్ మై సెలక్షన్ క్రైటీరియా కదా, దిస్ ఈజ్ మై సెలక్షన్ క్రైటీరియా, దిస్ ఈజ్ మై యాక్షన్, దిస్ ఈజ్ మై టేబుల్ నేమ్. చూడండి మన సింటాక్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది చూడండి. నౌ emp.txt, అదిగోండి మన సింటాక్స్ ఏమిటంట, ఏడబ్ల్యూకే ఈజ్ మై కమాండ్ నేమ్, దిస్ ఈజ్ మై సెలక్షన్ క్రైటీరియా. వేటిని సెలెక్ట్ చేయబోతున్నాం ఇప్పుడు మనం, మేనేజర్నే కదా, మేనేజర్ మాత్రమే సెలెక్ట్ చేయబోతున్నాం. మరి ఎవరిని ప్రింట్ చేయాలి, మేనేజర్ నేమ్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఇక్కడ మేనేజర్ అది కూడా ఆ నేమ్స్ మాత్రం ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇది ఫ్రమ్ ఎంప్ టేబుల్, అదిగోండి నాట్ ఫ్రమ్ అంట. ఎందుకు, ఎస్ ఇక్కడ చూడండి ఎందుకు, అదిగోండి ఇప్పుడు చూడండి, అదిగో ఇక్కడ నేమ్స్ మాత్రమే రాలా మనకి. ఏమైంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. అంటే ప్రింట్ అంటే మీనింగ్ ఏమిటి, ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్, స్టార్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే మీకు SQL లో కంపేర్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. అప్పుడు మనకేమవుతుంది, మొత్తం ప్రింట్ అవుతుంది. అదండి, ఓకేనా. చూద్దాం, ఓన్లీ మనకు మేనేజర్ మాత్రమే, ఓన్లీ నేమ్ మాత్రమే రావాలంటే ఏం చేద్దాం, ఓన్లీ చూద్దాం, నెక్స్ట్ వస్తాయండి మనకి. ఓకేనా, అక్కడ మనకు అర్థం అవుతుంది. ఓకేనా, సో ఏడబ్ల్యూకే యాక్షన్, ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకేనా, మొత్తం మేనేజర్తో ఉన్నవాళ్ళు మొత్తం ప్రింట్ అవ్వాలి, వాళ్ళ శాలరీతో సహా. ఏ టేబుల్ నుంచి, EMP టేబుల్ నుంచి. అదండి, ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇది రిపోర్టే కదా, దిస్ ఈజ్ రిపోర్ట్. మనం ఏం చెప్పాము అక్కడ, ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ జనరేట్ ఆర్ మ్యానిపులేట్ రిపోర్ట్స్ అన్నాం. నా పెద్ద టేబుల్లో నుంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది కదా, అది ఇదే విధంగా. నెక్స్ట్ సింటాక్స్ చూద్దామండి. ఓకేనా, సో ఇంతవరకు చూసామండి. నా దీన్నే కొంచెం మాడిఫై చేద్దామండి. సో ఈ కమాండ్ని కొంచెం మాడిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేనేజర్ కాదండి, నాకు ప్యూన్ ఉన్నవాడు కావాలండి. ఇప్పుడు చెప్పండి, నాకు ప్యూన్ ఉన్నవాడు మాత్రమే కావాలి. ఇందాక చెప్పాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు ప్యూన్. ఇక్కడ నాకు చెప్పండి ఏ విధంగా రాద్దాం కమాండ్. అదిగోండి కమాండ్ ఇక్కడే ఉంది. ప్యూన్ పెడతారా, మంచి పని. మేనేజర్ ప్లేస్ లో ప్యూన్ పెట్టండి, అంతే. అర్థమైతే ఏముంది, చాలా ఈజీ చెప్పొచ్చు. ఓకేనా, అవును నెక్స్ట్ వస్తాయండి అవి, నెక్స్ట్ సింటాక్స్ లో వస్తాయి అవి. ఒక్కొక్క దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. అదిగోండి నా ప్యూన్ ఉన్నవాడు మాత్రమే డిస్ప్లే అయ్యారు చూడండి ఇక్కడ. ఓకేనా, అదండి, ప్యూన్ ఉన్నవారు మాత్రమే డిస్ప్లే అయ్యారు. సార్ అక్కడ మనం పెట్టిన సింగిల్ కోట్స్ లేకపోతే సింగిల్ కొటేషన్ అండి. ఇంకోటి మీకు సింగిల్ కొటేషన్ కి కమాండ్ లైన్ ఆపరేటర్ కి డిఫరెన్స్ ఇక్కడే టైప్ చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మై కమాండ్, అదిగోండి అది మన కమాండ్ లైన్ ఆపరేటర్ చూడండి. ఇది మన సింగిల్ కొటేషన్, నో ఇది కాదండి, ఇది సింగిల్ కొటేషన్. చూడండి రెండు డిఫరెన్స్ కనిపిస్తుంది. అదేమో చిన్న డాట్ లాగా కనిపిస్తుంది, ఒక బార్ అంటే సంథింగ్ మీకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నాట్కి యాజ్ వెల్ యాజ్ పైప్ లైన్ కి డిఫరెన్స్ ఉంటుందండి. దిస్ ఈజ్ నాట్ అండి, ఇది నాటు. ఇక్కడ పైప్, ఇది పైప్. చూడండి రెండు డిఫరెన్స్ చూడండి. అంటే మీరు ప్రాక్టికల్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు. ఓకే సార్ బ్యాక్ స్పేస్ కింద ఉండేది నా సార్ పైప్. బ్యాక్ స్పేస్ కింద అంటే నా కీబోర్డ్ డిఫరెంట్ అండి. ఇది నాది సంథింగ్, మీరు క్వెట్టి కీబోర్డ్ కదా యూజ్ చేసేది మీరు. సార్ మీ ల్యాప్టాప్స్ మీ మొబైల్స్ క్వెట్టి కీబోర్డ్ కదా. ఎస్ సార్. PWERT AS కానీ ఇది నాది ABCD కీబోర్డ్ అండి.
దీంట్లో మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ సింబల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసం నేను టైప్ చేసేటప్పుడు ఆ సింబల్స్ కోసం సెర్చ్ చేయాల్సి వస్తుంది. సో ఇది లండన్ నుంచి వచ్చిందండి ఈ ల్యాప్టాప్. సో అక్కడ యూజ్ చేసే కీబోర్డ్ సంథింగ్ డిఫరెంట్. ఓకేనా? ఎస్, అందుకోసం ఈ ఆపరేటర్స్ మీ కీబోర్డ్కి దీనికి డిఫరెంట్ అండి. కొన్ని మాత్రమే మ్యాచ్ అవుతూ ఉంటాయి. స్పేస్ కింద ఉంటుంది. ఓకేనా? అదిగోండి సంథింగ్ ట్యాబ్కి పైన, అదిగోండి ట్యాబ్కి పైన మాత్రమే ఉంటుంది. ఏంటది? కమాండ్ లైన్ ఆపరేటర్. ఓకేనా? కొన్ని సింబల్స్ చేంజ్ అయిపోతాయి. మీ కీబోర్డ్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ప్రాబ్లం లేదండి. కీబోర్డ్లో మన మాన్యువల్ కీబోర్డ్ అన్నీ ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ కొన్ని డిస్ప్లే అవ్వవు, కానీ ఒక కీ 4 ఆపరేషన్స్ చేయగలదు ఇక్కడ ఈ ల్యాప్టాప్లో. కానీ మన కీబోర్డ్లో మాన్యువల్ కీబోర్డ్లో 2 ఆపరేషన్సే కదా. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఒకటి, షిఫ్ట్ పట్టుకోకుండా క్లిక్ చేస్తే ఒకటి. అని ఇక్కడ నా కీబోర్డ్ డిఫరెంట్గా ఉంటుందండి. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఒకటి, షిఫ్ట్ పట్టుకోకుండా క్లిక్ చేస్తే ఒకటి, షిఫ్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ ఇస్తే ఒకటి, షిఫ్ట్ పట్టుకొని ట్రిపుల్ క్లిక్ ఇస్తే ఇంకొకటి. ఇట్లా అనమాట. ఒకే కీబోర్డ్లో ఒకే కీలో నాలుగు ఆపరేటర్స్ ఇస్తాడు వాడు. ఈ సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. అలవాటు అయితే కానీ తెలియదు నాకు, సరిగా అలవాటు అవ్వలేదండి. ఓకేనా? సో లీవ్ దట్. సింప్లీ అదిగోండి. ఓకేనా? బై యూజింగ్ AWK కమాండ్ వీ కెన్ జనరేట్ స్మాల్ రిపోర్ట్స్ ఇన్ దిస్ వే. ఓకేనా? నెక్స్ట్ సింటాక్స్కి వెళ్దామండి. నెక్స్ట్ సింటాక్స్ ఎస్, స్ప్లిట్టింగ్ లైన్స్ ఇంటూ ఫీల్డ్స్ అంట. ఇది చూద్దాం. స్ప్లిట్టింగ్ లైన్స్ ఇంటూ ఫీల్డ్స్. నౌ I want to display only first column, fourth column. నాకు ఫస్ట్ కాలం, ఫోర్త్ కాలం మాత్రమే కావాలండి. అర్థమైందా? ఐ వాంట్ టు డిస్ప్లే. ఒక్కసారి చూద్దాం ఆ టేబుల్. ఒక్కసారి చేద్దాం, క్లియర్ చేద్దాం. ఎస్, క్యాట్ వాట్ ఈజ్ EMP కదా, emp.txt. మొబైల్లో కూడా వర్క్ అవుతుందండి. ఓకేనా? టర్మక్స్లో కూడా వర్క్ అవుతుంది ఇది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మై టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ 8 rows as well as 4 columns కదా. నౌ ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ఫస్ట్ కాలం యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ కాలం. ఓకేనా? I want to display only first column as well as fourth column. How we can write? So simply AWK, my action is print $1, $4 indicates column names, column numbers అండి. ఓకేనా? $1 indicates first column, $4 indicates fourth column. ఏ టేబుల్ నుంచి? EMP టేబుల్ నుంచి. చూద్దామండి ఇదే సింటాక్స్. ఓకేనా? ఎస్, పేస్ట్ చేసామండి. సో వాట్ ఈస్ మై టేబుల్? దిస్ ఈస్ మై టేబుల్. ఓకేనా? అదిగోండి డాలర్. ఎస్, అదిగోండి పైన టేబుల్ ఉంది, ఒరిజినల్ టేబుల్. సో ఇన్ ద టేబుల్ ఐ వాంట్ ఓన్లీ ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ కాలమ్స్. ఐ కెన్ రైట్ ఇన్ దిస్ వే. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమేమి కావాలి ఇప్పుడు? నాకు ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే కావాలండి. అంటే నాకు జాబ్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్స్ మాత్రమే కావాలి. సో సింపుల్లీ సెకండ్ రాద్దాం. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ 3 రాద్దాం. ఇక్కడ చూడండి, అదిగోండి జాబ్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా. జాబ్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు ఇదే కమాండ్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో? ఇందాక మనం ఏదో చేసాం కదా, చూద్దాం. చూడండి, ప్యూన్ అనుకుందామండి. ఇదేగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్, నాకు మొత్తం అవసరంలా. ఇప్పుడు మొత్తం అవసరంలా. ఏం కావాలి నాకు? నేమ్, వాళ్ళ నేమ్ మాత్రమే. అంటే $1. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అదిగో. అర్థమైందా? స్టెప్ బై స్టెప్ మనం అర్థం అవుతుందండి. ఓకేనా? ఒక కమాండ్ నేర్చుకుందాం, దాన్ని ఇంకా కొంచెం పాలిష్ చేసుకుంటే అట్లా రాద్దాం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక క్వైరీ SQL లో చెబుతాను, దీంట్లో కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి కావాలి నాకు?
నాకు సేల్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలండి. సేల్స్ డిపార్ట్మెంట్స్ పైన టేబుల్ ఉంది చూడండి, పైన ఒరిజినల్ టేబుల్ ఉంది. సేల్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ ఎవరో కావాలి. ఐ వాంట్ ఓన్లీ దోస్ ఎంప్లాయీ నేమ్స్ దోస్ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చెప్పండి. సార్ ప్యాన్ ప్లేస్ లో సేల్స్ పెట్టండి సార్. ఎస్ సేల్స్ నౌ దట్స్ ఆల్ సార్. అంతేనా? అంతే సార్. ఎస్ అదండి. సేల్స్ డిపార్ట్మెంట్స్లో ఎవరో వర్క్ చేస్తున్నారంట, వరుణ్, అతను ఎవరో తరుణ్, దీపక్, సునీల్ అనే వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ శాలరీస్ కావాలి అంటే నాకు ఎవరెవరు కావాలంటే ఇప్పుడు చూద్దాం చూడండి, అదే టేబుల్లో నుంచి నేను కంపేర్ చేస్తాను. సో ఐ వాంట్ ఓన్లీ దీపక్ శాలరీ. ఇప్పుడు చెప్పండి, దీపక్ శాలరీ. ఎస్ ఐ వాంట్. సేల్స్ ప్లేస్ లో దీపక్ పెట్టి ప్రింట్ $4 పెట్టండి సార్. అంతేనా? సేల్స్ ప్లేస్ లో దీపక్ సార్. నో ఇది కాదండి, దీపక్. ఎస్ సార్. దీపక్ as well as / స్పేస్ కదా. ఎస్ సార్. అదిగోండి. ఎస్ మీ ఇష్టం అండి, ఒరాకిల్ కమాండ్స్ అన్ని రాసుకోవచ్చు ఇక్కడ. మీకు సార్ ఒరాకిల్ అని చెబుతున్నారా, ఎస్క్యూఎల్ అని చెబుతున్నారా, డిబిఎంఎస్ అని చెబుతున్నారా? సబ్జెక్ట్ ఈజ్ డిబిఎంఎస్. ఓకేనా? టూల్ నేమ్ ఈజ్ డిబిఎంఎస్, టూల్ నేమ్ ఈజ్ ఒరాకిల్, కమాండ్ నేమ్స్ ఆర్ ఎస్క్యూఎల్. ఓకేనా? అదే డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? మన సబ్జెక్ట్ ఏమో డిబిఎంఎస్, అక్కడ మనం యూజ్ చేసే టూల్ అంటే ప్రాక్టికల్ టూల్ ఏమో ఒరాకిల్ కావచ్చు, MySQL కావచ్చు, మీ ఇష్టం, మీ ల్యాబ్లో ఏది చూస్తే అది. ఓకేనా? మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? SQL లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అక్కడ. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, AWK అనే ఒక చిన్న కమాండ్ యూజ్ చేసుకొని మనం మొత్తం చేసుకోవచ్చు కదా, అక్కడ చేసేయని ఇక్కడ చేయవచ్చు. అదండి మీ ఇష్టం. ఒక్క సింటాక్స్ అర్థమైంది అంటే చాలు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కమాండ్ని. ఓకేనా? వేస్తున్నావు. ఇప్పుడు నాకేం కావాలంటే 50,000 శాలరీ. నో 50,000 కాదండి, 80,000 శాలరీ అయ్యి కదా. నాకు 80,000 శాలరీ వాళ్ళ నేమ్ ప్రింట్ అవ్వాలండి. ఇప్పుడు చెప్పండి, ఆ టేబుల్లో 80,000 శాలరీ ఉన్న నేమ్ ప్రింట్ అవ్వాలి. చెప్పండి. దీపక్ ప్లేస్ లో 80,000 పెట్టండి సార్. ప్రింట్ S1 $S1. సారీ సార్, $1. దీపక్ ప్లేస్ లో నేను ఏం పెడతాను? 80,000 పెడతాను ఇక్కడ. ఎస్ సార్. అవునండి, 80,000. ఎస్, నాకు వాళ్ళ నేమ్ మాత్రమే కావాలి కాబట్టి నేమ్ ఎక్కడ ఉంది? నాకు $1. అదిగోండి, సాత్విక్ అంట. సాత్విక్ శాలరీ మరి ఎంత అంటే మరి 80,000 అంటండి. ఓకేనా? అది సంగతి. ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ఎనీ టైప్. ఓకేనా? వీ కెన్ రైట్ ఎనీ టైప్. ఇంకా మనకు వస్తాయండి. ఓకేనా? మోర్ దాన్ శాలరీ, లెస్ దాన్ శాలరీ, ఆ శాలరీ, ఈ శాలరీ, ఇంకా మనకి డిఫరెంట్ నెక్స్ట్ టాపిక్స్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? అదండి నెక్స్ట్ సింటాక్స్. చూడండి, ఇదేండి ఇప్పుడు మనం చూసింది. ఓకేనా? నెక్స్ట్ సింటాక్స్ చాలా ఈజీగా ఉంది కదా, ఇది ఈజీగానే ఉన్నాయా? అంటే డిబిఎంఎస్ అంటే ఈజీగా ఉంది. అవునండి, ఏదో ఒకటి మనం కంపేర్ చేసామనుకోండి, కంపేర్ చేయకుండా చూస్తే కంపేర్ చేయాలి. ఓకేనా? కంపేర్ చేస్తేనే మనకి ఈజీగా అనిపిస్తుంది. అసలు SQL గురించి ఏం చెప్పకుండా ఇది చెప్తూ ఉంటే ఏదో కొత్త సబ్జెక్ట్ అని మీ వ్యూలో ఉంటుంది కదా, ఏదో కొత్త సబ్జెక్ట్ అని మీ వ్యూలో ఉంటుంది. అందుకోసమే అది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఆ సింటాక్స్ అట్లా ఉంటుంది, ఈ సింటాక్స్ ఇట్లా ఉంటుంది, రెండింటికి కంపారిజన్ చెప్పామనుకోండి ఇంకా మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు కదా. లీవ్ దట్. నౌ ఇదేదో చూడండి ఇక్కడ. నౌ ఐ వాంట్ టు యూజ్ వేరియబుల్స్. ఇప్పుడు దాకా మనం ఏమైనా వేరియబుల్స్ యూజ్ చేసామా మన ప్రోగ్రామ్లో? ఇప్పుడు దాకా మన సింటాక్స్లోనో వేరియబుల్స్ యూజ్ చేయాలా? ఇక్కడ నేను టూ వేరియబుల్స్ని యూజ్ చేయబోతున్నా అండి. ఆ 2 వేరియబుల్స్ ఏమిటా అంటే చూద్దాం. ఎస్, NR వేరియబుల్ అండి. ఓకేనా? NR NF వేరియబుల్స్ అండి. NR NF చూద్దాం. ఓకేనా? బిల్ట్ ఇన్ వేరియబుల్స్ అండి ఇవి రెండు. దీన్ని బట్టి మనం యూజర్ డిఫైన్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? హియర్ బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా మన థియరీలో. ఇక్కడ చూడండి ఒకసారి, అదిగోండి ఇక్కడ చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, AWK కమాండ్ అలౌస్ వేరియబుల్స్
ఫంక్షన్స్, లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు దాకా మనం వేటిని యూజ్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం వేరియబుల్స్ని యూజ్ చేద్దాం. ఓకేనా, వేరియబుల్స్ మన కమాండ్తో వేరియబుల్స్ని యూజ్ చేద్దాం. అది ఎట్లా అంటే దేర్ ఆర్ టూ టైప్స్ చాలా వేరియబుల్స్ ఉన్నాయండి. మనం 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేయబోతున్నాం. ఓకేనా, ఆ వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఎన్ఆర్ వేరియబుల్ అండి. ఎన్ఆర్, క్యాపిటల్ ఎన్ఆర్. ఓకేనా, ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఎన్ఆర్ వేరియబుల్. ఎన్ఆర్ వేరియబుల్ ఎందుకు అసలు ఈ వేరియబుల్ ఎందుకంట, దిస్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ది లైన్ నెంబర్స్ అండి. దిస్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ది లైన్ నెంబర్స్. మన కంటెంట్ ఉంది కదా, 8 కాలమ్స్ ఉన్నాయి కదా, 8 కాలమ్స్ కదండి, 8 రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ 1 2 3 మనం కౌంట్ చేసాం. నేను అట్లా కౌంట్ చేయకుండా ఆ రో నెంబర్స్ డిస్ప్లే చేయడానికి ఎన్ఆర్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఎన్ఆర్ స్టాండ్స్ ఫర్ ఏమిటండి, ఎన్ఆర్ స్టాండ్స్ ఫర్ రో నెంబర్. ఎన్ఆర్ స్టాండ్స్ ఫర్ రో నెంబర్. ఓకేనా, దిస్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే, ఎన్ఆర్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే రో నెంబర్స్ ఇన్ ది టేబుల్ ఆర్ డేటా. మరి ఏ విధంగా యూజ్ చేస్తాం, సింటాక్స్ ఈజ్ ఏడబ్ల్యూకే ప్రింట్ ఎన్ఆర్ 0. 0 ఈజ్ స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ నుంచి అని మీనింగ్. ఓకేనా, ఎన్ఆర్ ఇక్కడ చూడండి, ఎన్ఆర్ స్పేస్ స్టార్టింగ్ నుంచి 0 టేబుల్ నేమ్. ఒకసారి యూజ్ చేద్దామండి. ఒకసారి క్లియర్ చేస్తున్నాను చూడండి, క్లియర్. ఒక్కసారి మనం టేబుల్ని ఓపెన్ చేద్దాం, ప్రతిసారి కంపేర్ చేద్దాం ఏదైనా మిస్ అవుతుందా ఉందా లేదా. ఓకే, అందుకోసం కంపేర్ చేయడానికి ఇది పక్కన ఉంచుకోండి. ఓకేనా, emp.txt ఎస్, దిస్ ఇస్ మై ఒరిజినల్ డేటా. ఇప్పుడు మనం కమాండ్ని రాయబోతున్నామండి. కమాండ్ని రాసాం. ఓకేనా, వాట్ ఈస్ మై ఎంప్లాయీ emp.txt. ఇక్కడ నాకు డాలర్ని తీసేద్దాం. ఓకేనా, సింటాక్స్ని కాపీ చేసాం కాబట్టి ఎస్, అదిగోండి. ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి, మనకి ఎర్రర్ ఏమైనా ఉందా ఇక్కడ? మనం టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఎంటర్ క్లిక్ చేసి సేవ్ చేసాం సార్. సో అందుకే అక్కడ లైన్ నెంబర్ 9 వచ్చింది. దాన్ని తీసేద్దాం. ఓకేనా, మరి దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి, ఈఎక్స్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, అట్లా రాకూడదు కదా, నాకు 8 కాలమ్స్ ఉన్నప్పుడు 8 రావాలి, 9 వచ్చిందిగా. సో మాడిఫై చేద్దాం చూడండి, ఈఎక్స్ టేబుల్ నేమ్ని కూడా మార్చేద్దాం. ఇప్పుడు ప్రతిసారి మాడిఫై చేయాల్సి వస్తుంది కదా. ఈఎక్స్ చూద్దామండి, ఈఎంపీ వాట్ ఈస్ మై టేబుల్ నేమ్, క్యాటా నో emp.txt now visual yes now ఇదండి. ఇప్పుడు నేను కర్సర్ని ఇక్కడే పెడతాను చూడండి, కర్సర్ని ఇక్కడే పెట్టేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసేసాను. నౌ అవర్ కమాండ్ ఈస్ ఇది. ఇప్పుడు అంతే వచ్చిందిగా. ఉండండి చూద్దాం మళ్ళీ, ఈఎక్స్ విజువల్. ఎందుకో నా సేవ్ అవ్వాలి, అది కూడా కర్సర్ చూడండి కింద వెయిట్ చేస్తుంది. నా కర్సర్ కింద వెయిట్ చేయకూడదు. నో, ఇప్పుడు నేను దీన్ని మాడిఫై చేస్తాను చూడండి. ఈసారి మళ్ళీ 18 ఇస్తాను, 80 1 2 3 80,000. సార్ ఇప్పుడు కూడా సేవ్ అవ్వదు సార్. ఎందుకు? ఎందుకంటే మీరు కర్సర్ ని బ్యాక్ స్పేస్ కొట్టకుండా డైరెక్ట్ గా పైకి తీసుకెళ్లారు సార్. 80,000 పక్కన ఎంటర్ కొట్టే కదా కిందకి వచ్చింది కర్సర్. అవును, అదిగో మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి సింబల్స్ కదా, బ్లూ సింబల్స్. ఆ బ్లూ సింబల్ మీకు ఆ సాత్విక్ కిందకే రావాలి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. చూద్దాం నేను చూద్దామండి. నా ఆ సింబల్ పైకి రావాలి కదా. ఆ సింబల్ పైకి రావాలంటే ఇంకా మనం క్యాట్ ద్వారా చేసుకోవటమే. వచ్చేస్తే మళ్ళీ టేబుల్ మొత్తం క్రియేట్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకేనా, సో ప్రాబ్లం అర్థమైంది కదా. మనం ఎంటర్ ఇవ్వటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందండి. ఎంటర్ లేదు సార్, బ్యాక్ స్పేస్ కొడితే వస్తుంది సార్. చూడండి మళ్ళీ చేస్తానండి, emp.txt విజువల్. లేదు కదా, రాలేదు కదా. ఎర్మెక్స్ లో అయితే వస్తుంది సార్ అలా. అవునండి, ఎస్ ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఓకేనా. ఏం చేయాలంటే ఇక్కడ మనకి టర్మక్స్ కాదండి, ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఇప్పుడు వస్తుంది.
అందుకోసం మీరు ఎంటర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ ఇవ్వాలి, ఆ సింబల్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా. నా ఇప్పుడు వస్తుంది చూడండి. ఎస్, అదండి ఇందాక దానికి ఇప్పుడు డిఫరెన్స్ అది సంగతి. ఓకేనా. నో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సింటాక్స్ ఈ విధంగా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? ఓన్లీ కాలమ్స్ మాత్రమే వచ్చింది చూడండి. 0 ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. 0 ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. ఓకేనా. 1 ఇండికేట్స్ ఓన్లీ ఫస్ట్ కాలం. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ 2 ఇద్దాం చూడండి, ఓన్లీ సెకండ్ కాలం. అదిగో ఓన్లీ సెకండ్ కాలం. 3 ఇండికేట్స్ ఓన్లీ థర్డ్ కాలం. 4 ఇండికేట్స్ ఓన్లీ ఫోర్త్ కాలం. అదండి. ఒకసారి 5 ఇస్తే ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి, 5 ఇస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, నథింగ్, ఏమి లేదు. కాబట్టి ఏమి లేదు. కానీ ఎన్ని రోస్ ఉన్నాయి? 8 రోస్ ఉన్నాయి, అందుకోసం అట్లా వచ్చింది అది. ఓకేనా. 0 ఇండికేట్స్ ఆల్. స్టార్ వర్క్ చేస్తుంది కదా, సెలెక్ట్ స్టార్ అని ఇస్తారు కదా మీరు, ఆ స్టారే ఇక్కడ మన 0. ఓకేనా. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనం ఇవ్వకుండా ఇద్దామండి. అసలు మనం ఏమి ఇవ్వకూడదు, జస్ట్ దాన్ని డిలీట్ చేద్దాం ఉంటుందో. ఇది కాదుగా. ఇదండి సింటాక్స్ ఎర్రర్ అంట. సో కంపల్సరీ మీరు కాలం నేమ్ని మెన్షన్ చేయాల్సిందే, కాలమ్స్ని మెన్షన్ చేయాల్సిందే. కామా తీసేద్దాం అక్కడ. ఇదిగోండి. ఎస్, కాలమ్స్ ఇవ్వాల్సిందేనండి మీరు. కాలం ఇవ్వకపోతే ఏం సెలెక్ట్ అవ్వట్లేదు చూడండి మీరు. ఓకేనా. సో మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది ఇవన్నీ మీకు. ఓకేనా. నౌ డాలర్ సార్ అక్కడ మనం ఇచ్చింది జీరో ఎన్ఆర్ మీన్స్ కాబట్టి జస్ట్ నంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ అవుతున్నాయి సార్, అంతే. డీటెయిల్స్ ప్రింట్ అవుతుంది. అవునండి. సో అవును, 0 ఇస్తే వస్తుందండి మీకు. ఎస్, ఎన్ఆర్ ఇస్తే ఓన్లీ రోస్. రోస్ ఏం లేవు కదా, ఎస్ 8 సార్. రోస్ ఉన్నాయి అంతే, ఎంటీ రోస్ ప్రింట్ అయినాయి. అది. సో 0 ఇస్తేనేమో ఆల్, నెంబర్ ఇస్తేనేమో సో ఆ కాలం వరకు మాత్రం ప్రింట్ అవుతుంది. నౌ సెకండ్ వేరియబుల్ చూద్దామండి. కమింగ్ టు అవర్ సెకండ్ వేరియబుల్, దట్ ఈజ్ ఎన్ఎఫ్. ఓకేనా. ఎన్ఎఫ్ మరి ఇదేం చేస్తుంది చూద్దాం. ఎన్ఎఫ్ డిస్ప్లే లాస్ట్ ఫీల్డ్. ఓకేనా. చూద్దామండి, ప్రాక్టికల్ చూస్తే కానీ అర్థం అవ్వదు. ఎన్ఆర్ఏ ఇది కూడా. ఎన్ఎఫ్ ఎక్కడ ఉంది? ఎన్ఎఫ్ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎన్ఎఫ్ చూద్దాం. ఇదే కాపీ చేద్దాం. ఎస్, సేమ్ సింటాక్స్ అండి. ఇక్కడ ఎన్ఎఫ్ రాద్దాం చూడండి. క్యాపిటల్ ఎఫ్. ఏమొచ్చింది? ఆల్ డేటా ప్రింట్ అయింది, కానీ అక్కడ రో నెంబర్ బదులు సంథింగ్ 4 వచ్చిందండి. ఎందుకు వచ్చింది? 1 2 3 4 కాలమ్స్. ఎస్, చెప్పగలరా ఇప్పుడు ఏమైందో అక్కడ? ఎన్ఎఫ్ చెప్పగలరా ఏమైందో? ఈచ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎస్, ఒక్కొక్క రోలో ఎన్ని ఫీల్డ్స్, నథింగ్ కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ప్రింట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోలో ఓన్లీ ఒక కాలం ఫ్రీగా ఉందనుకోండి, అప్పుడు 3 అని ప్రింట్ అవుతుంది అది. సో ఇప్పుడు నేను 1 అని ఇస్తాను, చూడండి ఏమవుతుందో. ఎస్, దాని మీనింగ్ ఏంటి? టేబుల్లో ఉన్న రోస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ప్రింట్ అయినాయి అక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఇస్తే ఏమైంది? ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే ప్రింట్ అయింది, కానీ ఆ కాలమ్స్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి అన్నిటికీ. సో అందుకోసం 4 అని ప్రింట్ అయిందండి. ఓకేనా. అది నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఎన్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. హియర్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ కాలం. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అండి. ఎన్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకేనా. ఎన్ఆర్ స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకేనా. దిస్ ఈజ్ నథింగ్ బట్
our two different built-in variables in our AWK సార్ మనం command. అప్పుడు రేపు డెఫినేషన్ లో డిస్ప్లేస్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అని పెట్టాలి కదా సార్. డిస్ప్లేస్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అని పెట్టాలి కదా. అవునండి, ఇక్కడ థీరీలో మార్చమంటారా? డిస్ప్లేస్ ఫీల్డ్స్ అన్నమాట. లాస్ట్ ఫీల్డ్ కాదండి, ఫీల్డ్స్. అది ఎస్, అదండి డిస్ప్లేస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎన్ఎఫ్ రాశానా, ఇక్కడ చూడండి ఎన్ఆర్ఏ రాశాను. సో ఇక్కడ కూడా మనం ఎన్ఆర్ కాదండి ఎన్ఎఫ్ రాయాలి. ఎస్, సింటాక్స్లో. ఓకేనా? ఇదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ టాపిక్. రేపు ఇంకొన్ని చూద్దామండి దీంట్లోనే. ఓకేనా? లూప్స్ని ఏ విధంగా యూజ్ చేద్దాం, డిఫరెంట్ ఇంకేమన్నా డెప్త్గా చూద్దాం. ఓకేనా? సో సింప్లీ 1 or 2 classes అవర్ 4th యూనిట్ విల్ బీ కంప్లీటెడ్. ఒక్కసారి సిలబస్ చూద్దామండి. ఎక్కడుంది సిలబస్? ఎస్, యూనిక్ సిలబస్ ఇదండి. 4th యూనిట్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ వన్ ఈజ్ ఫిల్టర్స్. ఇన్ దట్ grep family completed, other filters completed, stream editor sed command completed, awk ఇంకొకటి ఉందండి awk. నెక్స్ట్ వన్ గుడ్ ఫిల్టర్స్ అండ్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్ అంట. ఓకేనా? చూద్దాం అదేంటో. గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్, అదొక్క టాపిక్ ఉంది. ఓకేనా? ఇదంటే ఏం లేదండి, ఇప్పుడు దాకా మనం కమాండ్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాకా కొన్ని సెడ్ చెప్పుకున్నాం, కొన్ని ఏడబ్ల్యూకే చెప్పుకున్నాం, రిమైనింగ్ ఏంటంటే గ్రెప్ చెప్పుకున్నాం, టీఆర్ చెప్పుకున్నాం. ఓకేనా? వీటన్నిటిలో ఏవి గుడ్ ఏవి బ్యాడ్. ఓకేనా? ఏవి మంచి ఏవి మంచి ఏవి చెడ్డవి కాదండి, ఏవి పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో వాటి గురించి చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో సింపుల్లీ ఏడబ్ల్యూకే ప్యాటర్న్ స్కానింగ్ అండ్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్. సో అంతవరకు రేపు అయిపోతుందండి. 1 or 2 classes. ఓకేనా? 1 కాదు, 2 or 3 classes అవర్ 4th యూనిట్ విల్ బీ కంప్లీటెడ్. ఎవరైనా 4th యూనిట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారా? వాయిస్ ఓఎస్ చాలా ఫాస్ట్లో ఉన్నారా? మన దాకా మీరు చాలా లోలో ఉన్నారని చెప్పారు. మన క్లాసెస్ తీసుకున్నారు కదా. కరోనా వచ్చినప్పుడు మన క్లాసెస్ కూడా మేడం తీసుకున్నట్టున్నారు. మన క్లాసెస్ కూడా తీసుకున్నారు కాబట్టి అది ఫాస్ట్లో ఉంటున్నారు. ప్రాబ్లం లేదు. ఇంకా 3rd యూనిట్ ఎవరైనా ఉన్నారా? లేదు, అందరు 4th యూనిటా? ఓకే అండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? 1 or 2 classes అవర్ 4th యూనిట్ విల్ బీ కంప్లీటెడ్. ఓకే అండి, యూ కెన్ టెర్మినేట్.